కనుక సొలొమోను ఎంతో జ్ఞానమును సంపాదించుకున్నాడు. అడిగాడు, దేవుడిచ్చాడు. అయ్యా నాకు జ్ఞానం కావాలన్నాడు. దేవుడు ప్రత్యక్షమై దేవుడు ఆయనకి జ్ఞానమునిచ్చాడు. కానీ జ్ఞానహీనుడుగానే చనిపోయాడు సొలొమోను. ఇంకొక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తికి దేవుడు బలమునిచ్చాడు. ఎంత బలాన్ని ఇచ్చాడంటే ఈ ప్రపంచంలో ఎవ్వరికీ లేనంత బలాన్ని. అది ఎంత గొప్ప బలం అంటే ఒక్క ఎముకతో 1000 మందిని తుత్తినీలుగా చంపినటువంటి వాడు. సినిమా తీసేటువంటి డైరెక్టర్ కూడా ఊహకు కూడా అందదు. 1000 మందిని చంపేటువంటి వాడిని మనం ఎక్కడా కూడా చూడలేదు. ఒకవేళ అదే సీను కావాలి అంటే 1000 మందిని చంపడానికి ఇటువైపు ఒక 200 మందిని 300 మందిని పెడతారు. కానీ ఎప్పుడు కూడా ఒక్క వ్యక్తిని పెట్టరు. ఎందుకనంటే ఇది ఊహకే అందదు. ఒక్క వ్యక్తి 1000 మందిని ఎక్కడ చంపుతాడురా, అది ఊహలకు కూడా అందదు. కానీ సంసోనుకి దేవుడిచ్చినటువంటి బలం ఎలాంటిదంటే నిజముగానే 1000 మందిని తుత్తినీలుగా చేసినటువంటి బలం. హల్లెలూయా. ఎంతో బలమును పొందుకున్నటువంటి సంసోను తను చనిపోయేసరికి ఏ విధంగా చనిపోయాడో తెలుసా? బలహీనుడుగానే చనిపోయాడు. ఈ లోకములో నీకు ఏది ఉన్ననో, నువ్వు దేవుణ్ణి ఈ లోక సంబంధమైనది ఏది అడిగిననో అది ఏదొక రోజు నీ యొద్ద నుండి వెళ్ళిపోతుంది. నువ్వు దేవుణ్ణి అందాన్ని అడిగావా, ఆ అందము నీతో ఎప్పుడు కూడా ఉండదు. కాకపోతే అందము కొరకు దేవుణ్ణి అడిగి అందాన్ని పొందుకుంటే ఏదొక రోజు, ఇప్పుడు చూసారా అక్కడ ఫ్యాన్ లేదు, చెమటలు పట్టేసరికి వారు ఎంత అందంగా తయారయ్యి స్టేజ్ పైకి వచ్చారో అంత చెమటలు పట్టేసరికి అంత అందవికారంగా అయిపోతుంది. నీ యవనమును బట్టి ప్రభువా, యవనమును దేవుడు నీకు అనుగ్రహించిన తరువాత యవనమును బట్టి విర్రవీగా అనుకో, కొన్ని రోజుల తరువాత యవనం అనేది నేను విడిచి వెళ్ళు. నీకు ఎంత గొప్ప జ్ఞానము ఉన్నా ఆ జ్ఞానముతో నువ్వు జ్ఞానము హీనుడిగానే నీ జీవితాన్ని ముగిస్తావేమో సొలొమోను వలె. ఎంత బలము ఎంత శక్తి ఉన్నా సంసోను వలె ఆఖరికి బలహీనుడిగానే నువ్వు మరణిస్తావేమో. ఎంత ధనాన్ని ఆస్తిపాస్తులను సంపాదించినా ఆస్తిపాస్తులన్నీ కూడా ఏదొక రోజు నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతాయి. మరి దేవుణ్ణి ఏం కోరుకుంటావు ఈరోజు? ఏది స్థిరమైనది? ఈరోజు దేవుడు నీకు అదే అనుగ్రహమునిస్తే, ఆయన పరిచర్య చేసినందుకు ఆయన కృపతో నీ దరిచేరితే ఏం కోరుకుంటావు? బైబిల్లో ఒక వ్యక్తి కనబడుతున్నాడు. ఆయన ఉత్తమమైన దాన్ని కోరుకొని తన జీవితంలో నిజమైనటువంటి ఆశీర్వాదాన్ని పొందాడు. ఆయన కొరకు మనం చూసి కొన్ని విషయాలు ఆయనలో నుండి మనం నేర్చుకుందాం. చూడండి, ఆదికాండము 5వ అధ్యాయము 24వ వచనం. హానోకు దేవునితో నడిచిన తరువాత దేవుడు అతనిని తీసుకొని పోయాను గనుక అతడికి లేకపోయాను. అమ్మా, హానోకు దేవునితో నడిచిన తరువాత దేవుడు అతనిని తీసుకొని పోయాను గనుక అతడు లేకపోయాను. ఇది ఈరోజు మనం ధ్యానించబోయేటువంటి వాక్యం. హానోకు దేవునితో నడిచాడు. హానోకు జ్ఞానాన్ని కోరుకోలేదు, హానోకు బలాన్ని కోరుకోలేదు, హానోకు అందాన్ని కోరుకోలేదు, హానోకు తన కుటుంబము ఆస్తిపాస్తులతో వర్ధిల్లిపోవాలని కోరుకోలేదు. హానోకు ఏమి కోరుకున్నాడు అంటే నేను దేవునితో నడవాలనుకున్నాడు. హల్లెలూయా. ఈరోజు దేవుడు నీ దగ్గరికి వచ్చి, అమ్మా నీకు ఏం కావాలి, నా పనిని నువ్వు చేసావు కదా అంటే మనం ఏం కోరుకోవాలో తెలుసా? ప్రభువా, నా జీవితాంతము నమ్మకముగా నీతో నేను నడవాలి. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యతో నువ్వు నడవగలిగితే, దేవునితో నువ్వు ప్రయాణము చేయగలిగితే, దేవుని యొక్క అడుగులో అడుగేసుకుంటూ నీ జీవితాన్ని కొనసాగించగలిగితే నీకు కలిగేటువంటి లాభం ఏంటో ఈరోజు వాక్యంలో నుండి మనం చూడబోతున్నాం. దానికంటే ముందు అసలు దేవునితో నడవడం అంటే ఏమిటి అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలి.
అసలు దేవునితో నడవడం అంటే ఏమిటి? దేవునితో నడవడం అంటే దేవుని యొక్క ఆ ఉనికి మనలో చూపించడం. హల్లెలూయా. దేవుని యొక్క ఉనికి మనలో ఏ విధంగా చూపించగలం మనం అంటే, దాన్నే దేవుడు అంటూ ఉన్నాడు, నా ఆజ్ఞల ప్రకారముగా నువ్వు నడవాలి. హల్లెలూయా. ఇప్పటి వరకు అంతా బాగానే ఉంటుంది, కానీ ఇదే కొద్ది కష్టంగా ఉంటుంది. దేవుని ఆజ్ఞలన్నిటినీ కూడా మనం పాటించాలంటే, వాక్యం మనల్ని ఏ విధంగా బ్రతకమని చెప్తుందో ఆ విధముగా మనము బ్రతకగలిగితే దేవునితో మనము నడిచిన వారం అవుతాం. ఆనాడు పాత నిబంధన గ్రంథములో ఉన్నటువంటి ప్రజలకు దేవుడు ఏ విధంగా నడుచుకోమని, ఏ విధంగా బ్రతకమని వారికి చెప్పి ఉన్నాడో ఆ విధముగా నడిచి దేవుని యొక్క మన్నను పొందుకున్నటువంటి వ్యక్తి హానోకు. అందుకనే మనము ఈ 24వ వచనాన్ని చదివాము, కానీ ఇంకా పైకి మనము చదువుకుంటూ వెళ్తే హానోకు అంట కుమారులు కుమార్తెలను కనియున్నాడు, అయినను దేవుణ్ణి వెంబడించడంలో వెనక్కి తగ్గలేదంట. చాలాసార్లు మనం కుటుంబం, భార్య బిడ్డలు వీళ్ళందరూ కూడా ఉంటే ఎక్కడ కుదురుద్దండి అయ్యగారు, దేవునికి సమయం ఇవ్వడానికి మాకు సమయం లేదు, మేము అర్జెంటుగా వెళ్ళిపోవాలి, ఆదివారం కూడా పని చేయకపోతే ఇంకా కుదరదు, నాకు 3 ఆడపిల్లలు ఉన్నారండి, లేకపోతే నాకు 2 ఆడపిల్లలు ఉన్నారండి, ఒకరికి పెళ్లి చేయడానికే తల ప్రాణం తోక్క వస్తూ ఉంటే మరి 2కి 3కి 4కి పెళ్ళిళ్ళు చేయాలంటే నేను ఎక్కడి నుంచి చేయగలను, నేను కష్టపడాలి. అందరికీ పెళ్ళిళ్ళు అయిపోయి అందరూ సర్దుకున్న తర్వాత అప్పుడు నేను ఇంకా మందిరానికి అస్సలు మానండి అని చెప్పేవారు ఉన్నారు. వీళ్ళందరికి అయ్యే లోపల దేవుడిని లేపేస్తే అప్పుడు ఏం చేస్తావు నువ్వు? అప్పుడేం చేస్తావు? అప్పుడు నువ్వు మారడానికి కూడా అవకాశం ఉండదు, మందిరానికి రావడానికి కూడా అవకాశం ఉండదు. హానోకు నీలాంటి నాలాంటి వాడే, కుటుంబం ఉంది, బాధ్యతలు ఉన్నాయి, అన్నీ ఉన్నను దేవునితో నడవడం ఆయన ఎన్నడూ కూడా ఆపలేదు. హల్లెలూయా, హల్లెలూయా. మనకెన్నో ఈ లోకములో మనం ఉన్న తరువాత, ఒక కుటుంబంగా మనం ఉన్న తరువాత, ఒక సంఘ కుటుంబముగా ఆత్మీయ కుటుంబంగా మనం ఉన్న తరువాత ఎన్నో బాధ్యతలు నెత్తి మీద ఉంటాయి, ఎన్నో బాధ్యతలు మనం నెరవేర్చవలసిన వారమై ఉంటాం, ఎంతో పని మన చేతుల్లో లేకపోతే మన ముందు ఉంటుంది. ఎన్ని ఉన్ననో దేవునితో నడవడం మనం ఎన్నడూ కూడా ఆపేవారుగా ఉండకూడదు. హల్లెలూయా. దేవునితో మనము నడవాలి. ఈ దేవునితో నడుచుట వలన మనకు వచ్చేటువంటి కలిగేటువంటి లాభం ఏమిటో కొన్ని విషయాలు మనం చూసి అది త్వరగా మనం ముగించుకుందాం. చూడండి, మొట్టమొదటిగా దేవునితో కలిసి నడువుట వలన లేక దేవునితో మనము నడుచుట వలన మనకు కలిగేటువంటి మొట్టమొదటి లాభం ఏమిటో తెలుసా? మనము గొప్ప సంతోషాన్ని మన జీవితాల్లో మనం పొందుకుంటాం. హల్లెలూయా. ద గ్రేట్ జాయ్, గొప్ప సంతోషాన్ని మన జీవితాల్లో పొందుకుంటాం మనం. ఒకసారి చూడండి, కీర్తనల గ్రంథం 6వ కీర్తన 10వ చరణం. నా శత్రువులందరూ సిగ్గుపడి బహుగా అధరుచున్నారు, వారు ఆకస్మికముగా సిగ్గుపడి వెనుకకు మళ్ళుదురు. హల్లెలూయా. అమ్మా, చాలాసార్లు మన జీవితాల్లో సంతోషం కోల్పోవడానికి గల కారణం ఏంటి? మన జీవితాల్లో శత్రువు ఉండడం. శత్రువు అంటే ఏ విధమైనటువంటి శత్రువు? మనల్ని ఎప్పుడు కూడా వెంటాడుతూ ఉంటాడు. నీ జీవితంలో నీకున్నటువంటి అప్పు ఒక శత్రువు లాంటిది. ఎప్పుడు కూడా నిన్ను ప్రశాంతముగా పడుకోనివ్వదు, సంతోషంగా బ్రతకనివ్వదు, టెన్షన్ పెట్టి నీ ఆయుష్నంతా కూడా పోగొట్టి సమాధానంగా నిన్ను ఉండనివ్వదు. నీ అప్పు నీకో శత్రువుగా కనబడుతూ ఉంది. నీకున్నటువంటి అనారోగ్యం నీకొక శత్రువుగా ఉంది. నీకున్నటువంటి వ్యతిరేకమైనటువంటి పరిస్థితులు నీకొక శత్రువుగా ఉన్నాయి. నువ్వు ఎప్పుడైతే దేవునితో నడుస్తావో, ఎప్పుడైతే దేవునితో ఆయన అడుగులో అడుగేస్తూ ఆయన వెంట నువ్వు నడువుట ఎప్పుడైతే నువ్వు ప్రారంభిస్తావో, దేవుడు అంటూ ఉన్నాడు, నీ శత్రువులందరూ కూడా సిగ్గుపడేటువంటి రోజు నీ జీవితంలో తీసుకొస్తా. హల్లెలూయా. నీ శత్రువులందరూ సిగ్గుపడతారు.
నీ పరిస్థితులన్నీ కూడా చక్కదిద్దేటువంటి వాడు, నిన్ను పైకి లేవనెత్తేటువంటి వాడు. వారందరూ కూడా సిగ్గుపడి వెనుకకు మళ్ళుదురు. అంటే నీ యొద్ద నుండి అవన్నీ కూడా తొలగిపోయేటువంటి కృపను దేవుడు చూపిస్తాడు. ఎప్పుడైతే పరిస్థితులన్నీ కూడా చక్కబడ్డాయో, నీ అప్పులన్నీ కూడా తీర్చబడ్డాయో, లేకపోతే ఆత్మీయ జీవితంలో నువ్వు ఎప్పుడైతే బలపడడం ప్రారంభించావో, వెంటనే నీ హృదయంలో తెలియనటువంటి సంతోషం, నీ ఇల్లంతా కూడా సంతోషముతో నవ్వులతో నిండిపోతూ ఉండదు. ఎందుకనంటే ఏ బాధలు కూడా నీ దరికి చేరనివ్వలేదు కనుక. హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు దేవునితో నడుస్తావో నువ్వు సంతోషాన్ని పొందుకుంటావు. అలాగే మరొకటి కూడా, దేవునితో నడిస్తే మనకు వచ్చేటువంటి రెండవ లాభం ఏమిటంటే శాంతి సమాధానమును మన జీవితాల్లో పొందుకుంటామంట. చూడండి, అదే కీర్తనల గ్రంథం 16వ అధ్యాయం 8వ వచనం. సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను, ఆయన నా కుడి పార్శ్వమందు ఉన్నాడు గనుక నేను కదల్చబడను. అంటే స్థిరత్వం. దేవునిని నువ్వు వెంబడించుట ద్వారా, లేక దేవునిలో నువ్వు నడుచుట ద్వారా నీకు వచ్చేటువంటి రెండవ ఆశీర్వాదం ఏమిటంటే స్థిరత్వం, స్టెబిలిటీ. చాలామంది జీవితాల్లో స్టెబిలిటీ ఉండదు. విదేశాలు వెళ్తారు, అక్కడ ఏదో ఒకటి వచ్చేస్తారు. ఉద్యోగంలో చేరతారు, అక్కడ సరిగ్గా ఇదవక వచ్చేస్తారు. ఏదైనా పనిలో జాయిన్ అవుతారు, జీతాలు ఇవ్వక వచ్చేస్తారు. అంటే నీ జీవితంలో స్టెబిలిటీ అనేది, స్థిరత్వం అనేది లేదు. దేర్ ఈజ్ నో స్టెబిలిటీ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో స్థిరత్వం అనేది నువ్వు కోల్పోతున్నావు. ఎందుకో తెలుసా? నువ్వు యేసయ్యతో నడవడం లేదు కనుక. దేవునితో నడిచినటువంటి వారికి వారి జీవితములో, వారు అడుగుపెట్టినటువంటి స్థలములో స్థిరత్వం అనేది ప్రభు అనుగ్రహిస్తూ ఉంటాడు. హల్లెలూయా. ఎప్పుడైతే స్థిరత్వం ఉంటుందో, అంటే నువ్వు అనుకున్నవి అనుకున్నట్టుగా నెరవేర్చబడి నువ్వు ఎప్పుడైతే ఫుల్ఫిల్ అవుతావో అప్పుడే మన కుటుంబాల్లో శాంతి సమాధానం ఉంటుంది. చూడండి, ఎప్పుడైనా మనం ఉద్యోగాలు చేసుకుని ఏదైనా పని చేసుకుని, లేకపోతే ఏదైనా మీటింగ్ నుండి ఇంటికి వచ్చిన తర్వాత భార్య ఏదో కంప్లైంట్ చేయడం, పిల్లలు విసిగించడం, పిల్లల పరిస్థితి సరిగ్గా లేక వారు చదువుకోకుండా అటు ఇటు తిరగడం, మాట వినకపోవడం, ఏ పని కూడా చేయకపోవడం, వాళ్ళు చూసిన వెంటనే మనకేమవుద్దంటే, ఇంటికి రావడం కంటే 24 గంటలు బయటుండి పని చేసుకుంటే 4 డబ్బులైనా వస్తాయి. ఇంట్లోకి వచ్చి మనశ్శాంతి ఉండడం లేదు. ఆ కొడుకుని చూస్తాడేమో మాట వినకుండా బయట తిరిగిపోతులా ఉన్నాడు. చదువు మొత్తం కోల్పోయాడు. బడికెళ్ళో జీవితంలో ఏ విధంగా స్థిరపడాలో కనీసం అవగాహన లేదు, మాట వినట్లేదు, ఊరికే గంగిరెద్దులా తిరుగుతున్నాడు. కూతురి జీవితంలో కూడా సరైనటువంటి స్టెబిలిటీ అనేది లేదు, స్థిరత్వం అనేది లేదు. ఆ పిల్లల్ని ఇంట్లో చూసినప్పుడల్లా ఈయనకి బీపీ వచ్చేసి ప్రాణమంతా కూడా విసిగిపోతూ ఉంటుంది. అస్తమాను భార్య వచ్చి ఇది లేదు అది లేదు, వాళ్ళు ఎలాగున్నారు, వాళ్ళు అలా అన్నారు, ఇలా ఈ బాధలన్నీ కూడా నెమ్మది లేక మైండ్ అంతా కూడా తలబొడుతో నిండిపోయి బయటికి వెళ్ళిపోయేటువంటి వారు లేరా? స్థిరత్వము నీ జీవితంలో ఉన్నప్పుడే సమాధానము, శాంతి నీ ఇంట్లో ఉంటుంది. హల్లెలూయా. ఆ శాంతి సమాధానము నీకు కావాలి అంటే మందిరానికి వస్తే మాత్రమే అయిపోదమ్మా. నువ్వు నిత్యము దేవునితో వెంబడించేవాడుగా నువ్వు ఉండాలి. హల్లెలూయా. దేవునితో నడిచేవారుగా మనం ఉండాలి. మందిరానికి వచ్చినంత మాత్రాన్ని అవన్నీ కూడా అయిపోవు. కానుకనిచ్చినంత మాత్రాన్ని అవన్నీ కూడా అయిపోవు. దేవునితో నీవు నడవాలి. హల్లెలూయా. దేవునితో నడిచినప్పుడే సంతోషము, సమాధానము రెండూ కూడా దేవుడు మనకు అనుగ్రహించేవాడై ఉంటాడు. హల్లెలూయా. అలాగే 11వ వచనం కూడా మనం చదువుదాం. అదే కీర్తన 11వ వచనం. జీవ మార్గమును నీవు నాకు తెలియజేసేదవు, నీ సన్నిధి నీ సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్య సుఖములు కలవు. హల్లెలూయా.
యేసయ్య కంటే ఇంకా సుఖములు సంతోషం ఇంకెక్కడా లేదు. నువ్వు ఎక్కడ వెతికినా నీ సంతోషము, నీ సుఖములు, నీ ఆశీర్వాదము, స్టెబిలిటీ నువ్వు ఎక్కడా కూడా చూడలేవు. నువ్వు ఎప్పుడైతే యేసయ్యతో నడుస్తావో అప్పుడే నీ జీవితంలో ఇవన్నీ కూడా నువ్వు చూడగలవు. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, నీ ఆత్మీయ జీవితంలో కూడా నూతనమైనటువంటి పునరుద్ధరణ మనము చూడగలమంట. దేవునితో నువ్వు నడిస్తే నీ ఆత్మీయ జీవితంలో కూడా ఒక నూతనమైనటువంటి ఉజ్జీవాన్ని మనము చూడగలం. ఈ చాలాసార్లు మనం సంఘంలో ప్రార్థన చేస్తాం, ప్రభువా మా సంఘంలో ఉజ్జీవాన్ని దయచే, ఉజ్జీవాన్ని కలిగించు, ఉజ్జీవాన్ని దయచే అని ఊరికే ప్రార్థన చేస్తూ ఉంటాం. ఉజ్జీవం ఎప్పుడు వస్తుంది? సంఘ బిడ్డలు, సేవకుడు కానీ, విశ్వాసులు కానీ, సంఘ పెద్దలు కానీ, గ్రూప్ లీడర్లు కానీ, స్త్రీలు కానీ, పురుషులు కానీ, యవనస్తులు కానీ, చిన్నలు పెద్దలు ప్రతి ఒక్కరూ యేసయ్యతో మనము నడిచినప్పుడు, దేవునితో మనము నడిచినప్పుడు మాత్రమే మనము ఉజ్జీవాన్ని మన జీవితంలో సంఘాల్లో మనం చూస్తాము. హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవునితో నడవడం ప్రారంభించు ప్రియమైన దేవుని బిడ్డ. నీ కుటుంబంలో, నీ జీవితంలో సంతోషమును, సమాధానమును, శాంతిని, నీ ఆత్మీయ జీవితంలో ఒక ఉజ్జీవాన్ని కలుగు చేసేటువంటి వాడు. ఆ కలుగు చేసేటువంటి బంధమే దేవునితో నడిచేటువంటి బంధం. హల్లెలూయా. కనుక ఎవ్వరూ కూడా దేవునితో నడవడం మర్చిపోవద్దు, వాక్యానుసారముగా జీవించడం మర్చిపోవద్దు. ఈ 4 దినములు దేవుని యొక్క సన్నిధానములో అమూల్యమైనటువంటి సమయాన్ని గడిపినటువంటి నీవు, నీ యొద్ద నుండి శాపమును, నీ యొద్ద నుండి ఆ యొక్క సాతాను యొక్క శోధనను దూరపరిచినటువంటి ప్రభువు మరలా నీవు దేవునికి ఎడముగా నడిచి, దేవునితో పాటు కాకుండా దేవునికి ఎడముగా నడిచి శాపాన్ని, నిందలు, బాధలు మరలా తెచ్చుకోకో. ఈరోజు బలపడినటువంటి నీవు నీ జీవితాంతం మరలా నువ్వు అలా బలపడుతూనే ఉండాలి. ఈరోజు స్వస్థత పొందినటువంటి నీవు నీ జీవితంలో ఏ రోగము నీ చెంత ఉండడానికి వీల్లేదు. ఈరోజు పరిచర్య ద్వారా ఆశీర్వాదము పొందినటువంటి నీవు ఆశీర్వాదము నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోవడానికి లేదు. హల్లెలూయా. దేవునితో నడువు ప్రియమైన దేవుని సంఘమా. నువ్వు దేవునితో నడుస్తే నీకే కొదువ ఉండదు. దేవుని మాట వింటే నీకు ఏది కూడా దేవుడు తక్కువ చేయడు. నిన్నెప్పుడు కూడా ఉన్నతమైనటువంటి స్థానంలో దేవుడు నిలవబెడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను బలపరచుట కొరకే దేవుడి వాక్యము ద్వారా నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నీ క్షేమము కోరే, నీ సంతోషాన్ని కోరే, నీ సమాధానాన్ని కోరే యేసయ్య ఈ వాక్యము ద్వారా నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ 4 రోజుల్లో నువ్వు పొందుకున్నటువంటి ఆ యొక్క అభిషేకము, ఆశీర్వాదము, నెమ్మది, శాంతి, సమాధానము నువ్వు కోల్పోకుండా ఉండాలి అంటే నువ్వు యేసయ్యతో పాటు కలిసి నడవాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అంత మాత్రమే కాదు, యేసయ్యతో నడుచుట వలన మనకి వచ్చే మరొకటి ఏమిటో తెలుసా? లాభం. ఇంకోటి ఏమిటంటే పరిశుద్ధమైనటువంటి జీవితం, పరిశుద్ధమైనటువంటి హృదయము, పరిశుద్ధమైనటువంటి జీవితము మనకి లభిస్తుందంట. ఒక వ్యక్తి ఈ విధంగా చెప్పాడు, ఏమనంటే ద హోలీ లైఫ్ విల్ ఎలివేట్ ద బ్యూటీ ఆఫ్ యువర్ క్యారెక్టర్ అన్నాడు. అంటే ఏంటో తెలుసా? నీవు నీ జీవితంలో ఎంత పవిత్రంగా నువ్వు జీవిస్తావో నీ స్వభావమునకు అంత అందాన్ని తెచ్చిపెడుతుందంట. హల్లెలూయా, హల్లెలూయా. అందం కొరకు మనం చాలా రకాలైనటువంటి ప్రొడక్ట్స్ మనం వాడుతూ ఉంటాం, వేలు ఖర్చు పెట్టి. నాకు పెళ్ళవక ముందు జుట్టు సాధారణంగా ఊడిపోతూ ఉంటుంది, అవునా? మన ఆత్మీయ తండ్రి గారు కూడా జుట్టు చాలా ఊడిపోయేది. ఇంకది వంశపారంపర్యం వస్తుంది కాబట్టి నాకు కూడా జుట్టు ఊడిపోతుంది. పెళ్ళవక ముందు ఎక్కడ ఖాళీ అయిపోద్ది నాకు భయం వేసి ట్రీట్మెంట్ తీసుకోవడం మొదలెట్టాను. ఎంత ఖర్చు పెట్టానో చెప్పను, ఎందుకు మీలో అందరూ కూడా అదో రకంగా అనుకుంటారు. అందుకని ఎంత ఖర్చు పెట్టాను చెప్పను, ఎక్కువలోనే ఖర్చు పెట్టాను. అంతా ఖర్చు పెట్టిన తర్వాత 1 సంవత్సరం బాగానే ఉంది. 1 సంవత్సరం దాటిన తర్వాత మరలా ఊడిపోవడం మొదలెట్టింది. మళ్ళా నేను అంత ఖర్చు పెట్టడానికి
నేను ఇంకా ఇష్టాన్ని మక్కువను చూపలేదు. అందుకని ఎందుకు అంతంత ఖర్చు అయిపోయి ఇది స్టేబుల్ లేకుండా పోతుంది, అంద వికారం మనం అయితే అయ్యాం, ఇంక వదిలేద్దాం, ఇంక నేను దానికి ఇక వెచ్చించడానికి నేను ఇష్టపడడం లేదని మొత్తానికి వదిలేశాను. అంత పెద్ద మొత్తంలో నేను ఖర్చు పెట్టడానికి కారణం ఏంటంటే నా అందాన్ని నేను కాపాడుకోవాలి. మనకున్నటువంటి ఈ జుట్టే మనకు అందం, అవునా? మొహానికి అందాన్ని తెచ్చిపెడుతుంది. అలా అని జుట్టు లేని వాళ్ళు అందంగా లేరని కాదు, కానీ ఈ రోజుల్లో ఏది చేసినా స్టైల్ అయిపోయింది. కాబట్టి ఇంతకు ముందు అలా ఉండేది కాదు. ఇప్పుడు మనం గుండితో ఉన్న స్టైలే, జుట్టు ఉన్న స్టైలే, ఇటువైపు అంతా తీసేసి ఇటువైపు ఉంచుకున్న స్టైలే. కొంతమంది కుర్రాళ్ళు అండ్ ఇటంతా తీసేస్తారు, ఇటు ఇలా పెంచుతారు. మనం ఈ వైపు నుంచి చూసి ఇటు గుండు కొట్టించుకున్నాడేమో అనుకుంటాం, కానీ ఇటువైపు చూస్తే ఈయన ఎక్కడో చూసారా బాబు అనుకుంటాం. ఇంతకీ మళ్ళీ ఇలా తిరిగి వస్తే ఇంక ఈడ గుండుగొడు. అలా ఉంటాయి ఇలా కటింగ్లు. అలా రకరకాలు వచ్చేసి ఇదంతా ఎందుకంటే అందం కొరకు. నేను అందంగా కనబడాలి, ఇలా కనబడాలి, అలా కనబడాలి అని మనం హృదయంలో ఎక్కువగా అనుకుంటూ దాని కొరకు ఎక్కువ పని చేస్తుంటే, కానీ ఇక్కడ దేవుని వాక్యం చెప్తుందమ్మా. ఏం చెప్తుందో తెలుసా? అందం కొరకు నువ్వు ఎన్ని ప్రాకులాడినది నీ యొద్దకు రాదు. నువ్వు పెట్టే కొలదు ఇంకా అందంగా ఉండాలంటే అది చేయాలి, ఇది చేయాలని నీ దగ్గర మొత్తం అంతా కూడా ఏదేదో అందం వెనకాల నువ్వు పరిగెడుతూ ఉంటావు, కానీ అది నీకు అందకుండా వెళ్ళిపోద్ది. కానీ దేవుడు అంటూ ఉన్నాడు, నీ జీవితము ఎంత పరిశుద్ధముగా ఉంటే నీ స్వభావము ద్వారా నువ్వు అంత అందంగా కనబడతావు అంట. హల్లెలూయా, హల్లెలూయా. ఇది గుర్తుపెట్టుకోండి అమ్మా అందరూ. ఈ వాక్యాన్ని నేను అంతకుముందు ఎప్పుడో చదివాను. అప్పటి నుండి కూడా అందం కొరకు కేర్ తీసుకోవడం మానేసాను. ఊడిపోతే ఊడిపోయిందని వదిలేసాను. అందుకని చాలా ఊడిపోతే మీకు కనపడద్దు, ఎందుకంటే మొత్తం అంతా కవర్ చేసేస్తాం. ఏం పర్లేదు, కొన్ని రోజులు ఆగండి, అది కవర్ చేసినా కవర్ అవ్వదు. అలాగా అందం కొరకు వదిలేసి ఎంత ఘనముగా పరిచయం చేస్తే దేవుడు అంత ఘనమైనటువంటి అందాన్ని నాకు ఇస్తాడని నేను నమ్ముతున్నాను. హల్లెలూయా. మీరు కూడా అంతే. మన సంఘ తరపున మీరు ఎంతగా పరిచయం చేసి దేవుని కొరకు ఎంతగా మనము శ్రమ పడతామో, మన శ్రమను చూసినటువంటి దేవుడు మన స్వభావమునకు అంత అందాన్ని తెచ్చిపెడతాడు. హల్లెలూయా. అది ఎవరితోనూ కూడా సాటి రాదు, ఎవరితో కూడా సాటి రాదు. కనుక దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, పరిశుద్ధమైనటువంటి హృదయము దేవునితో నడుచుట వలన మనకు కలిగేటువంటి లాభం అంట. హల్లెలూయా. ఎందుకంటే నీవు నేను నమ్మినటువంటి దేవుడు పరిశుద్ధుడు గనుక మనం ఎప్పుడైతే ఆయనతో నడుస్తామో ఆయనలో ఉన్నటువంటి పరిశుద్ధత మనకు కూడా లభిస్తూ ఉంది. ఆఖరిగా మనము చూస్తే, ఎప్పుడైతే మనము దేవునితో నడుస్తామో మనకు వచ్చేటువంటి అత్యంత విలువైనటువంటి లాభం ఏమిటంటే, ఈ యొక్క ఆది కాండంలో ఈ యొక్క హానోకు కొరకు మనం చూసిన రీతిగా హానోకు దేవుణ్ణి వెంబడించను గనుక దేవుడు అతనిని తీసుకొని పోయాను, ఇక అతడు లేడు. అంటే దేవుడు తీసుకొని వెళ్ళిపోవడం అంటే, ఇప్పుడు నువ్వు దేవుని యొక్క రాజ్యములోనికి నువ్వు ప్రవేశించాలి అంటే, ఆ పరలోక రాజ్యములోనికి, యేసయ్య ఉండేటువంటి ఆ యొక్క నిత్య రాజ్యములోనికి నీవు నేను వెళ్ళాలి అంటే దేవునితో నడిస్తేనే నువ్వు ఆ రాజ్యంలోనికి వెళ్తావు. హల్లెలూయా, హల్లెలూయా. మందిరానికి వచ్చి లోకముతో స్నేహం చేస్తావు, మందిరానికి వచ్చి పాపముతో స్నేహం చేస్తావు, మందిరానికి వచ్చి దేవుడు వద్దన్నటువంటి పనులన్నీ కూడా చేస్తూ ఉంటాం మనం. అలా ఉంటే దేవుని యొక్క రాజ్యానికి మనం వెళ్ళాం. నువ్వెంత బాప్తీసం పొందినా, బాప్తీసం పొందిన కొంతమంది పెళ్ళిళ్ళ కోసం బాప్తీసం పొందుకుంటారు. పెళ్ళిళ్ళ కోసం బాప్తీసాలు ఎప్పుడు కూడా పొందుకోకుండా అమ్మా, నువ్వు బాప్తీసం పొందినా పొందకపోయినా పెళ్లి చేయమంటే చేస్తాం, ఏం కంగారు పడకో. కానీ రక్షణ వేరు, పెళ్ళి వేరు. రక్షణ వేరు, పెళ్ళి వేరు. రక్షణతో పెళ్ళిని ముడిపెట్టకండి. వీళ్ళు పెళ్ళిళ్ళ కోసం రక్షణ పొందేస్తారు, ఆ తరువాత వాళ్ళ బతుకులో మందిరం మొహం చూడరు, ఆ తరువాత ప్రార్థన ఉండదు, ఒక భక్తి విశ్వాసం ఉండదు, ఏముండదు. ఎందుకు రక్షణ పొందాడండి అని పక్కన అడుగుతాడు. అది పెళ్ళి కదండి, పొందేశారండి. పెళ్ళి అయితే రక్షణ పొందాలని ఎక్కడైనా రాసుందా?
అమ్మా, పెళ్లి కోసం ఎప్పుడు కూడా రక్షణ పొందుకో. 7 అంతల శిక్ష పొందుకుంటా, జాగ్రత్త. నీ పెళ్లి కోసం రక్షణ నువ్వు పొందేసుకుంటావా? అంత చీప్గా కనబడుతుందా రక్షణ అంటే నీకు? అంత వేళాకోళంగా ఉందా రక్షణ అంటే నీకు? ఈ లోకంలో నువ్వు చేసుకునేటువంటి పెళ్ళిళ్ళ కోసం నువ్వు రక్షణ పొందవలసినటువంటి అవసరం కూడా లేదు. ఇరు కుటుంబాలు కూర్చొని మాట్లాడుకుని పెళ్లి చేయమంటే పాస్టర్ గారు చేస్తాడు, ఎందుకు చేయడు? రక్షణకు ముడిపెట్టకండి. పరిశుద్ధమైనటువంటి వివాహం అంటే రక్షణ పొందిన వారు రక్షణ పొందుకొని ఎలా ఉన్నా పైకి బాప్తిసం పొందేస్తే పరిశుద్ధ వివాహం అయిపోతుంది. పరిశుద్ధ వివాహం అంటే బతుకులు మారిన తరువాత అది నువ్వు వివాహం చేసుకుంటే పరిశుద్ధమైనటువంటి వివాహం అయింది. నువ్వు ఎంత బాప్తిసం పొందేసి పెళ్లి చేసుకున్న తర్వాత అయినా నీ స్వభావం మారిపోతే నీ ఇంట్లో అదే గొడవలు, అదే గిల్లు కజ్జాలు, అదే ఇంకన్నీ అయ్యే. దానికి రక్షణకు ముడిపెట్టకండి. రక్షణే, పెళ్ళి పెళ్ళే, పెళ్ళి రక్షణే. నువ్వు ఎంత బాప్తిసం ముందు వివాహం చేసుకుని నువ్వు పరలోకమే వెళ్ళిపో. దేవుణ్ణి వెంబడించి మనము జీవించినప్పుడే ఆ నిత్య రాజ్యంలోనికి మనం ప్రవేశిస్తాం. హల్లెలూయా. దేవుడు అంటూ ఉన్నాడు, హానోకు దేవునితో నడిచాడు గనుక హానోకుని దేవుడు తీసుకొని పోయాడు. ఈరోజు దేవునితో నీవు నేను నడిస్తే ప్రియమైన దేవుని సంగమా, నిన్ను నన్ను కూడా దేవుడు అతి త్వరలో ఆయన రాబోతూ ఉన్నాడు. హల్లెలూయా. ఆయన ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బూరతో మరలా ఆయన మధ్యాకాశమునకు వచ్చినప్పుడు నిన్ను నన్ను ఆయనతో పాటు తీసుకువెళ్ళాలంటే నువ్వు రక్షణ పొంది బాప్తిసం పొంది పెళ్లి చేసుకుంటే దాన్ని నిన్ను తీసుకెళ్ళడు. మందిరంలోకి వచ్చి పాటలు పాడితే నిన్ను తీసుకెళ్ళడు. స్టేజి మీద నుంచొని ఓ ఘనమైనటువంటి ప్రసంగాలు చేస్తే దేవుడు తీసుకెళ్ళడు. దేవుని కొరకు ఎంతో ఘనమైనటువంటి సమర్పణలు చేసుకుంటే దేవుడు నిన్ను తీసుకెళ్ళడు. దేవునితో నడిచినప్పుడు మాత్రమే ఆయన తనతో పాటు నిన్ను తీసుకెళ్తాడు. హల్లెలూయా. ఈరోజు వాక్యం వింటున్నటువంటి నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. అమ్మా, నీ పరిచర్యం చూసి దేవుడు మెచ్చాడు. నీ కుటుంబానికి నీకు ఏదో ఒక మేలు చేయాలని దేవుడు కోరుతున్నాడు. నువ్వేమడుగుతావు? లోక సంబంధమైంది అడుగుతావా? లేకపోతే హానోకు వలె, అయ్యా నేను నా జీవిత కాలమంతా కూడా నీతో నేను నడవాలయ్యా, నీతో నడిస్తే నాకు సంతోషం వస్తుంది, నీతో నడిస్తే నాకు శాంతి సమాధానం ఉంటుంది నా జీవితంలో, నీతో నడిస్తే పరిశుద్ధమైనటువంటి జీవితం ఉంటుంది, నీతో నడిస్తే నాకు ఏ బాధ ఉండదు నాయన, నీతో నడిస్తే నేను నీ రాజ్యంలో ఉంటాను, నేను నీతో నడవాలయ్యా. ఏ మానవుడైనా భక్తి చేసేది ఎందుకమ్మా? ఈ లోకంలో ప్రతి ఒక్కరూ భక్తి పొద్దున లెగిస్తే భయపడుతూ భక్తి చేసేది దేనికి? 1 దేవుని రాజ్యము కొరకు, 2 ఈ లోకంలో ఏ బాధలు కష్టాలు లేకుండా బతకడం కొరకు. అంతేనా? ఇంకా దానికంటే మించింది ఏదైనా ఉందా? ఏమీ లేదు. కనుక దేవుడు అంటున్నాడు, నాతో నువ్వు నడిస్తే నీవు ఈ లోకంలో బ్రతికిన నాళ్ళు సంతోషముతో సమాధానముతో శాంతితో నీవు ఉంటావు. నువ్వు చనిపోతే నా రాజ్యములో నీవు ఉంటావు. హల్లెలూయా. కనుక దేవునితో నడవండి, దేవునితో నడవండి. ఇప్పటి వరకు దేవుడు తన కృపను మనకు చూపించాడు. సంఘమును దేవుడు ఇంకా బలపరచబోతున్నాడు. ఈ సంఘములు అనేకమైనటువంటి నూతన కార్యములు దేవుడు చేయబోతున్నాడు. తన ప్రవక్త ద్వారా చెప్పినటువంటి అనేకమైనటువంటి వాగ్దానాలు దేవుడిచ్చాడు. దేవుడు మనకి త్వరలోనే మంచి మందిరమే పోతున్నాడని సేవకులు చెప్పారు. మేము అనుకున్నాం మందిరం ఈసారి కట్టినప్పుడు ఎప్పుడు అందరు కట్టినట్టు ఇలా కాకుండా ఒక స్టేడియం వలె చుట్టూరు మనకి కూర్చునేటువంటి సీట్స్ ఇలా పైకి ఉంటాయి. ఆ మధ్యలో స్టేజ్ ఉండాలి. ఆ స్టేజ్ ఉండి అక్కడి నుండి ప్రసంగిస్తూ ఉంటే వెనకాల స్క్రీన్ ఇలా పైనుంచి కిందకుంటే ఆ చుట్టూ జనము కూర్చొని దేవుణ్ణి ఆరాధించాలని ఒక వెస్ట్రన్ లెవెల్లో కట్టాలి ఈసారి మనం మందిరం కడితేని మేము అనుకున్నాం. మా మనసులో మేము అనుకున్నాం. మీకు తెలియదు ఇప్పుడు వరకు, అవునా? కానీ మొన్న ఆయన వచ్చినప్పుడు దేవుడు మీకు ఎలాంటి మందిరాన్ని ఇవ్వబోతున్నాడని చెప్పేసరికి మాకు మతిపోయింది. హల్లెలూయా. ఆయన ఇంకొక మాట అన్నాడు. ఏమన్నాడు తెలుసా? నువ్వు ప్రార్థన చేసుకుని
ఏ నిర్ణయం తీసుకొని ఏ పని ప్రారంభించినా దేవుడు దానికి సంతకం పెట్టబోతున్నాడు అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా మాకు బలం వచ్చింది, ఇంకా బలం వచ్చింది, ఇంకా విశ్వాసం పెరిగింది. దేవుడు తప్పకుండా గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. దేవుడి పరిచర్యను ఇంకా విస్తరించబోతున్నాడు. దేవుడు మనందరినీ కూడా ఇంకా బలపరచబోతున్నాడు. మనం చేయవలసింది ఒకే ఒక్కటి, దేవుడు మన యొద్ద నుండి ఏమీ ఆశించట్లేదమ్మా, దేవునితో పాటు మనం నడిస్తే చాలు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునితో మనం నడిస్తే చాలు. దేవుడు మన సంఘమునకు, నీ కుటుంబానికి ఏం కావాలో సమస్తమును కూడా దేవుడు నెరవేర్చేటువంటి వాడై ఉంటాడు. హల్లెలూయా. కనుక విశ్వాసంలో బలపడదాం. ఆయన అతి త్వరలో రాబోతూ ఉన్నాడు. సిద్ధపడి దేవునితో నడుస్తూ ఆయన నిత్యరాజ్యము కొరకు సిద్ధపడుచు అనేకమైనటువంటి వినూతనమైనటువంటి అభిషేకవంతమైనటువంటి కార్యములు దేవుని కొరకు సంఘముగా మనందరం కూడా చేపడదాం. దేవుడు తన వాక్య భాగమును మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక.